షలోమ్. అలనాడు ఆ యొక్క శుద్ధ రాత్రి, ఆ రాత్రికాల సమయంలో గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనిచుండగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఈ లోకానికి రక్షణ తెచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య భాగాలు మనకి తెలియచేస్తున్నవి. మరి ఈ రాత్రికాల సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తూ మరి 24 నుండి 25వ తారీఖులోనికి అడుగు పెట్టడము మరి ఎంతైనా ఆశీర్వాదకరము. మరి ఎవ్వరూ వద్దు కానీ కేవలము దేవునితో మాత్రమే మనము యొక్క రాత్రికాల సమయంలో సహవాసము కలిగి ఉందాము. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని యొక్క దీవెనలను మనము పొందుకుందాము. మరి నా తరపున, కుటుంబం తరపున ఆన్లైన్లో ఈ యొక్క వాక్యాన్ని మరి వీక్షిస్తున్న మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి ఆఖరులో ప్రార్థనకి దయచేసి అందరూ ఉండండి. మరి ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి లేదా ఆపేయండి. మరి అనేక మంది ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పంపిస్తారు గనుక మరి కేవలము దేవునితో మాత్రమే మనం సహవాసము కలిగి ఉండి ఆ తర్వాత మన కుటుంబ సభ్యులతో ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని మనమందరం కూడా పొందుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానము చేద్దాము. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధుడైన లూకా భక్తుడు రాసిన సువార్త 2వ భాగము ఆ 8 నుండి 14 వచనములు మరి మనము ధ్యానము చేద్దాము. మరి టీవీ చూసినా, సోషల్ మీడియా చూసినా, మరి ఎక్కడ చూసినప్పటికీ దేవుని యొక్క వాక్యము చాలా సమృద్ధిగా దొరుకుతుంది. మరి చాలా డీప్గా మర్మాలతో కూడిన వర్తమానాలు దైవ సేవకులు మనకందరికీ కూడా మరి అందిస్తున్నారు. మరి టీవీ పెట్టుకొని కూర్చుంటే చాలు, మనం సంఘానికి కూడా వెళ్ళని అవసరం లేదు అనేటువంటి విషయం కూడా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంటుందండి. అయితే దేవుని వాక్యంలో ఎప్పుడూ కూడా క్రొత్తదనం ఉండాలి. మరి అనేక మంది దైవ సేవకులు క్రొత్త కోణాలని మరి దేవుని వాక్యం నుండి మనకు బోధిస్తున్నారు. వారందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి నేను కూడా ఈ రాత్రికాల సమయంలో మరి ఎంతమంది ఈ ఆన్లైన్లో వాక్యాన్ని చూస్తారో నాకు తెలియదు కానీ మరి దేవునికి ఇష్టలుగా మరి ఈ లోకంలో ఇష్టలైన మనుషులుగా ఉండాలనేటువంటి వాక్య భాగాన్ని చాలా క్లుప్తంగా చెప్పి మరి నేను ముగిస్తానండి. దయచేసి ఆఖరిలో ప్రార్థనకి అందరూ ఉండండి. మరి మూల వాక్య భాగముగా పరిశుద్ధుడైన లూకా భక్తుడు రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానము చేద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. మరి చిన్న కాంటెక్స్ట్ చెప్తాను, మరి చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను, ఆ సందర్భాన్ని వివరిస్తాను. చాలా క్లుప్తంగా 3 పాయింట్లు చెప్పి ఈ దైవ వర్తమానాన్ని మరి నేను ముగిస్తాను. బ్యాక్గ్రౌండ్: లూకా సువార్త 1వ అధ్యాయము మరి యోహాను భక్తుడి యొక్క పుట్టుక గురించి మనకి సెలవిస్తుందండి. మరి క్రీస్తుని గురించిన ఆ ప్రవచనాలు, మరి మేరీ ఆ మరియ పాడిన పాటను కూడా మనం ఇక్కడ చూస్తాం. మన తెలుగు బైబిల్లో ఈ వివరాలు ఉండవు, పాటగా దాన్ని మనం చూడడం కానీ ఆ యొక్క మరి ప్రోజ్గా మనము చదువుతాం. వాస్తవానికి అదంతా కూడా పోయిట్రీగా ఉంటుందండి. లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుండి 56 వచనాలలో ఆ మరియ పాడిన పాటను గురించి మనము చూడవచ్చు. మరి 1వ అధ్యాయము 67వ వచనంలో ఆ యొక్క జకర్యా ప్రవచనం గురించి మరి మనము చూస్తాము. ఈ రక్షణ ఎందుకు, ఈ రక్షణ మరి ఏమి చేస్తుంది, ఈ రక్షణ ద్వారా మరి దేవుడి యొక్క ఉద్దేశం ఎలాగ బయలుపరచబడింది, ఆ రక్షణ ద్వారా మరి మనము ఏమి చేయవచ్చు, ఏమి తెలుసుకోవచ్చో ఈ 75వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నదండి. మనకందరికీ తెలుసు రక్షణ అంటే ఆత్మీయంగా రక్షణ నిజమే, కానీ ఈ యొక్క జకర్యా భక్తుడు చాలా లోతుగా ఈ రక్షణ యొక్క, ఈ సాల్వేషన్ యొక్క ఉద్దేశాన్ని అక్కడ తెలియచేశాడు. 4వ లైన్ చదువుతున్నాను, దయచేసి చూడండి. అమ్మ అందరూ దయచేసి బైబిల్ తీయండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై
ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహింపబడెను. ఈ రక్షణ కలుగచేసెను. అంటే ప్రియులారా, మనము ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు లోకములో, మన హృదయంలో పుట్టారు కాబట్టి ఈరోజు మనమందరము కూడా రక్షణ పొందాము. అయితే ఈ రక్షణ ఏమి చేస్తుందంటే నిర్భయులుగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, నీతిగా ఉండడానికి ఈ రక్షణ మనకి ఇవ్వబడిందండి. కేవలము క్రిస్మస్ దినం రోజున మాత్రమే కాదు, లేదా జనవరి 1వ తారీఖున మాత్రమే కాదు, ఆ లెంటి దినాల్లో ఈస్టర్ దినమున మాత్రమే కాదు, లేదా మొదటి ఆదివారం బల్ల కార్యక్రమం రోజున మాత్రమే కాదు, లేదా మనము రక్షణ పొందిన రోజున మాత్రమే కాదు, కానీ ఈ రక్షణ మనం అందరం కూడా నిర్భయులుగా ఉండడానికి, పరిశుద్ధముగా జీవించడానికి, నీతిగా జీవించడానికి ఈ రక్షణ దేవుడు లోకానికి అనగా మనకి మరి తీసుకొని వచ్చాడు. దయచేసి మర్చిపోవద్దండి, జీవితకాలమంతయు ఈ రక్షణ మనకి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదండి. ఇది చిన్న బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు సందర్భం చెప్తాను, దయచేసి బాగా గమనించండి. లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి 20 వచనాలు మనము చదివినట్లయితే అక్కడ కొంతమంది మనుషులను మనము చూడవచ్చండి. ఎవరు ఆ మనుషులు అంటే, ఆ 2వ వచనంలో అగస్టస్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆ ఎంపరర్ ఉన్నాడు. రెండవదిగా 5వ వచనంలో యోసేపు మరియా ఉన్నారు. అలాగే 8వ వచనంలో గొర్రెల కాపరులు ఉన్నారు. అంటే ఈ యొక్క 2వ అధ్యాయంలో 3 రకాల మనుషులు అక్కడ ఉన్నట్లుగా మనము చూడవచ్చు. మరి 2వ అధ్యాయాన్ని గమనించినట్లయితే ఆ యొక్క గొర్రెల కాపరులు మిక్కిలి భయపడ్డారు. దే వర్ టెర్రిఫైడ్. ఎందుకు భయపడ్డారు ఒకసారి మనము గమనించుదాం ప్రియులారా. ఎందుకు ఈ యొక్క వ్యక్తులు మరి భయపడ్డారు అని మనము గమనించినట్లయితే, మనం ఇప్పుడే నేర్చుకున్నాము ఈ అధ్యాయంలో 3 రకాల మనుషులు ఉన్నారని. మరి ఈ దేవదూత అగస్టస్ కి ఎందుకు కనిపించలేదు? మరి ఈ దేవదూత శాస్త్రులకి ఎందుకు కనిపించలేదు? మరి ఈ దేవదూత పరిశీలకు కానీ, ఈ దేవదూత సద్దూకీయులకు కానీ, లేదా ధర్మశాస్త్రోపదేశకులకు కానీ, లేదా ఇతర యూదులకు కానీ ఎందుకు కనిపించలేదు? కేవలము గొర్రెల కాపరులకే ఎందుకు కనిపించింది? ఎందుకు కనిపించిందంటే వారే భయపడ్డారు. అందుకే దేవదూత వారికి కనిపించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. వారందరూ కూడా అప్పుడు మాత్రమే కాదు కానీ వారు బ్రతుకుతున్న దినాలన్నీ కూడా భయముతో గడుపుతున్నారు. వారు బ్రతుకు దినములన్నీ కూడా ఆ యొక్క భయముతో గడుపుతున్నారు, జీవితాన్ని కొనసాగిస్తున్నారు, ద్వేషింపబడినారు, తృణీకరింపబడినారు. అన్ని ఏరియాస్లో ఈ యొక్క గొర్రెల కాపరులు నష్టపోయారు. బ్రతికితే చాలు భగవంతుడా అని వారి జీవితాన్ని నడిపిస్తున్నారు, కొనసాగిస్తున్నారండి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుండి 19 వచనాలలో యెహోవాకి అయిష్టమైనవి అనేకమైనవి ఉన్నాయి. అయితే యెహోవాకి ఇష్టమైనవి కూడా బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు పొందుపరచబడ్డాయి. ఒక 3 మాత్రమే చెప్పి నేను ముందుకు వెళ్తానండి. కీర్తనల గ్రంథము 11వ కీర్తన 7వ వచనంలో నీతిని ప్రేమించువాడు, అంటే ఎవరైతే నీతిగా ఉంటారో ప్రభువు దేవుడు వారిని ప్రేమిస్తాడు. రెండవదిగా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు దేవుడు. మూడవదిగా ఇంకా దేవుడు ఎవరిని ప్రేమిస్తాడని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనంలో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. పశువుల కాపరులకి దేవదూత ఎందుకు కనిపించింది? ఆ యొక్క గొర్రెల కాపరులు నీతిని ప్రేమించారు గనుక ఆ యొక్క దేవదూత గొర్రెల కాపరులకి కనిపించింది, మొదటిది. రెండవదిగా వారు ఉత్సాహంగా దేవునికి తమ గొర్రెల్ని ఇస్తున్నారు గనుక దేవదూత వారికి కనిపించింది, దేవుడు కూడా వారిని ఇష్టపడ్డాడు. మరి మూడవదిగా విరిగి నలిగిన మనస్సులు ఈ యొక్క గొర్రెల కాపరులు గనక దేవుడు వారిని ప్రేమించాడు గనక దేవదూత వారికి మాత్రమే కనిపించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. విరిగిన మనస్సు ఉంది కాబట్టి ఇప్పుడు గుడ్ న్యూస్ వారికి మాత్రమే మొట్టమొదటిగా మరి తెలియచేయడము జరిగింది ప్రియులారా.
మరి గొర్రెల కాపరులకి ఏమైందో కూడా ఒకసారి మనము చూద్దాం. ఎందుకు వారిది విరిగి నెలిగిన మనస్సో కూడా ఒకసారి గమనించుదాం. ప్రధానముగా 2 కారణాలు ఉన్నట్లుగా మనము గమనించవచ్చండి. బెత్లెహేము నుండి యెరూషలేముకి 8 నుండి 9 కిలోమీటర్లు ఉంటుంది. బెత్లెహేములో లేదా బెత్లెహేము పరిసర ప్రాంతానికి చెందిన పశువుల కాపరులకి వారికి ఒక రకంగా బహిష్కరించబడిన స్థితి. ఆ యొక్క ప్రజలు లేదా రోమా సామ్రాజ్యము వీరినందరినీ కూడా అవుట్ కాస్ట్లుగా చూసేటువంటి వారు. యూదా బెత్లెహేము వాసులను అల్పమైన వారిగా రోమా గవర్నమెంట్ లెక్క కట్టింది. యెరూషలేము పండగ దినాలలో కూడా మీరు శుభ్రంగా లేరని వారిని దేవాలయంలోనికి రావడము బహిష్కరించింది. ఈ యొక్క గొర్రెల కాపరుల యొక్క సాక్ష్యము మరి చెల్లనట్లుగా ఆ సంఘ చరిత్ర ఆ బైబిల్ గ్రంథం ద్వారా మనకి తెలియచేస్తుంది. పగలనక రాత్రనగా కష్టపడి ఆ క్రూర మృగాల్ని ఎదుర్కొని తమ మందలకి వారి ప్రాణాలు అడ్డుపెట్టి ఇంత పెరిగి పెద్దవైన తర్వాత దేవుని మందిరానికి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తే ఆ గొర్రెల్ని ఈ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసీలు రిజెక్ట్ చేసేటువంటి వారు. మచ్చ ఉందని, ఏదో అందులో దోషం ఉందని. ఈ మధ్య చూడండి, తెల్ల గోడకి లేదా తెల్ల కాగితానికి కూడా మచ్చ ఎతికేటువంటి క్రైస్తవులు మనము చూస్తాము. అలాగా ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు, ఆ యొక్క దేవాలయపు అధికారులు ఇంత కష్టపడి గొర్రెల్ని దేవాలయానికి బలిగా తీసుకొని వస్తే వారు రిజెక్ట్ చేసేటువంటి వారండి. ఏదో ఒక సాకు చూపించి వారిని తృణీకరించేటువంటి వారు, పనికి రాదని వారిని మోసము చేసేటువంటి వారు. ఉదాహరణకి 5,000 రూపాయలు రావలసిన ఆ గొర్రెకి కేవలం 50-60 రూపాయలు ఇచ్చి పంపించేసేటువంటి వారు. సో ఆర్థికంగా నష్టపోయారు, మానసికంగా గాయపరచబడినారు, దోచుకొనబడినారు, మోసపోయారు, ఆరోగ్యము కోల్పోయారు, సమస్తము కోల్పోయారు. ప్రియులారా, సమాజంలో ప్రాధాన్యత లేదు, దేవుని ఆలయంలో ప్రవేశము లేదు. వీరి యొక్క స్థితి మాట్లాడలేని స్థితి, వీరి యొక్క స్థితి ఎదిరించలేని స్థితి. సో వీరికి మాత్రమే దేవుని యొక్క దూత కనిపించడంలో ఇది ఉద్దేశమండి. విరిగి నెలిగిన మనస్సు కాబట్టి, ఈ విరిగి నెలిగిన మనస్సు దేవుడికి ఇష్టమైన బలులు కాబట్టి దేవదూత ముందు ఈ యొక్క మరి గొర్రెల కాపరులకి కనిపించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చండి. జకర్యా ప్రవచనాన్ని మనం గమనించినట్లయితే 75వ వచనము, నిర్భయులమై ప్రభువు రక్షణ ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. గొర్రెల కాపరులారా, దయచేసి మీరు ఇక మీదట నుండి నిర్భయులుగా ఉండండి. మీ మనస్సు విరిగింది కాబట్టి ఇది దేవుడికి ఇష్టమైన బలులు, భూమి మీద సమాధానము మీకు కలుగునుగాక అని తెలియచేయడానికి దేవదూత కనిపించిందండి. మనం ఒకసారి గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26, 27, 28, 29 వచనాలు మనం చదివినట్లయితే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారనైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. శిథిలావస్థ స్థితిలో ఉన్నారు, అన్నీ వీరు కోల్పోయారు, అన్నీ కూడా నష్టపోయారు, అన్ని విధాల గాయాల పాలైనారు. ఇప్పుడేం జరిగిందంటే దెర్ వాజ్ ఎ టర్న్ అరౌండ్. పరిస్థితులు తారుమారు అయిపోయాయి. జీవితంలో ఒక క్రొత్త మలుపుని వారు చూడగలిగారండి. ఆ రాత్రికాల సమయమున, ఆ సైలెంట్ నైట్లో వీరి జీవితము ఒక కొత్త మలుపుని చూసిందండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనంలో దూత వచ్చి నిలిచెను అంటే ఇలాగొచ్చి జస్ట్ ఏపీర్ అయిపోయి వెళ్ళిపోలేదు, కానీ కొంతసేపు నించుని వారికి పరిస్థితుల్ని వివరించి వారిని దేవుడిని ఆరాధన చేసేటువంటి వారిగా చేసింది. వారికి ఈ యొక్క రక్షణ సువార్తని ప్రకటించి ఇక మీదట మీ బ్రతుకులు ఇలాగ ఉండబోవు, కానీ మీ జీవితంలో ఒక కొత్త మలుపును చూస్తున్నారని ఆ దేవదూత వారికి వివరించిందండి. దూతలు బలపరచడానికి వస్తాయని మనం అనేక సార్లు నేర్చుకున్నాం. వీరి జీవితంలో ఏం జరిగిందో ఆ టర్న్ అరౌండ్ చూపించి నేను ముందుకు వెళ్తానండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనంలో వారు విలపించేటువంటి వారు.
ఇప్పుడు వారి పరిస్థితి ఎలాగ మారిపోయిందంటే, ఒక్కసారి ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఒక్కసారి దేవదూత వారికి గుడ్ న్యూస్ని ప్రకటించినప్పుడు, వారికి రక్షణ గురించి తెలియచేసినప్పుడు దేవుని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇదే మనకి కూడా జరగబోతుంది. క్రీస్తుని ఎందుకు మనము నమ్ముకోవాలంటే, ఆ ఉద్యోగము గురించో లేదా వ్యాపారము గురించో లేదా ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వాదము గురించి కాదు, కానీ ఈ రక్షణ ఏమి చేస్తుందంటే మనల్ని ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా హృదయ అంతరంగాల నుంచి దేవుడిని మహిమపరిచే వారిగా చేస్తుంది. అది రక్షణ యొక్క ఉద్దేశం అండి. దేవుని చూచి త్వరగా వెళ్ళారు, త్వరగా ఆరాధన చేశారు, హ్యాపీగా పాడుకుంటూ వారి వారి గృహాలకు వెళ్ళిపోయారండి. నీతిమంతుడు పడిపోయినట్టు, విడవబడినట్టు, వారి సంతానము భిక్షమెత్తినట్టు సంఘ చరిత్రలో కానీ ఈ భౌగోళిక చరిత్రలో కానీ ఎక్కడా వ్రాయబడలేదండి. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 24వ వచనాన్ని మనము చదివినట్టయితే, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. దేవుడు పట్టుకుంటే పడిపోయే స్థితులు కూడా ఒక్కొక్కసారి ఉంటాయి, కానీ దేవుడు చేతిలో మన చెయ్యి ఉన్నది గనుక పడిపోయినా తిరిగి ఖచ్చితంగా లేస్తామని కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడండి. ఇది సందర్భం అండి. చాలా క్లుప్తంగా 3 పాయింట్లు చెప్పి మరి నేను ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల. ఆ రోజులలో కైసర్ సీజర్ ఎవరంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఔగుస్తు. ఎందుకు ఈ ప్రజా సంఖ్య అని మనం ఒకసారి గమనిద్దాం ప్రియులారా. రోమన్స్ ఎవరో, యూదులు ఎవరో, ఇతర దేశస్తులు ఎవరో తెలుసుకోవడానికి ఈ రోమా సామ్రాజ్యము ఈ సెన్సస్ గురించి, ఈ జనాభా లెక్కల గురించి వారు ప్రయత్నాలు చేసేటువంటి వారు, ఆ జనాభా లెక్కలు వారు జరిగించేటువంటి వారు. ఎందుకు ఈ సెన్సస్ అని మనం గమనించినట్లయితే, ఎవరో తెలుసుకొని వారి మీద బాగా ట్యాక్స్ వేసేటువంటి ఉద్దేశంతో ఈ సెన్సస్ని ఆ రోమా సామ్రాజ్యము జరిగించేదండి. ఈ సెన్సస్ ద్వారా జరిగించి ఎవరైతే ఇతరులు అనగా రోమా సామ్రాజ్యంలో కాక ఇతర దేశస్తులు యూదులు ఉన్నారో వారి మీదకి ఈ ట్యాక్స్ వేసి, ఆ ట్యాక్స్తో వచ్చేటువంటి డబ్బుతో వీరు ఏం చేసేవారంటే వారి యొక్క మిలిటరీని మోడర్నైజ్ చేసేటువంటి వారు. ఇంకా ఏ ప్రాంతాలని వారు ఇంకా క్యాప్చర్ చేయలేదో ఆ దేశాల మీదకి దండెత్తడానికి ఈ యొక్క ట్యాక్స్ని, డబ్బుల్ని వీరు ఉపయోగించేటువంటి వారండి. ఇంకా పైగా వారు ఏమి చెప్పేవారంటే, ఈ రోమా సామ్రాజ్యము ఈ యొక్క బయటికి కనబడకుండా లోపలేమో ఈ యొక్క లోపల ఆ యొక్క పర్సనల్ ఎజెండా ఉండి లోకానికి ఏమి తెలియచేసేవారంటే, మీరు మాకు ట్యాక్స్ కట్టండి, మేము మీకు యుద్ధాలు లేకుండా చేస్తాం. మీరు మాకు ట్యాక్స్ కట్టండి, మీకు ఆనందాన్ని కలుగ చేస్తాం. మీరు మాకు ట్యాక్స్ కట్టండి, మీకు సంతోషాన్ని ఇస్తాము, మీకు సమాధానం ఇస్తాము. మేము వసూలు చేస్తున్న ఈ ట్యాక్స్ మరలా మీకే ఖర్చు పెడతామని వారు అబద్ధమాడేటువంటి వారండి. మనకందరికీ తెలుసు, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనంలో, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయాలు పైపైన మాత్రమే బాగు చేయుదురు. సేమ్ రోమా సామ్రాజ్యం కూడా అలాగే బిహేవ్ చేసేదండి. మనుషులు కానీ, వ్యవస్థలు కానీ, కుటుంబాలు కానీ పైపైన మాత్రమే మనకున్న గాయాలని కట్టగలవు, కానీ ఈ లోకంలో ఇచ్చేటువంటి సమాధానము మనకి పైపైన మాత్రమే సంతోషము ఇవ్వగలదు, కానీ ఒక్క దేవాది దేవుడు మాత్రమే మన యొక్క సంతోషము, మన సమాధానము, మన బాగు ఎరిగిన దేవుడు గనుక టెంపరీగా కాకుండా ఎటర్నల్గా, శాశ్వతంగా, జీవితకాలం అంతా కూడా సమాధానాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, నా శాంతిని మీకు ఇస్తాను. ఫుట్ నోట్లో చూడండి దయచేసి, సమాధానం అని ఉన్నది. మీ హృదయములను కలవరపడనీయుకడి, వెరవకుడి. ప్రియులారా, ఈ లోకములో అనేక మంది మనకి సంతోషం ఇస్తారు, సమాధానం ఇస్తారు, ఆరోగ్యం ఇస్తారు, డబ్బులు ఇస్తారు, సహాయము చేస్తారు, కానీ ఎల్లవేళలా జీవితకాలం అంతయు కూడా ఎవరూ చేయరండి. కానీ దేవుడు అంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తాను. నా శాంతిని కానీ మీరు పొందుకుంటే అది జీవితకాలం అంతా కూడా ఉంటుందని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. దయచేసి చూడండి, ఈ రోమా సామ్రాజ్యము
లేదా ఈ కైసరు అంటే ఈ ఆగస్టస్ ప్రజలకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ప్రజలకి సమాధానం ఇచ్చాడు, ప్రజలకి ఆ యుద్ధాలు లేకుండా సంతోషాన్ని ఇచ్చాడు. మరి ఈ అంతరంగంలో ఉన్న యుద్ధాలని ఎవరు రూపుమాపగలరు? మన జీవితంలో పైన మనకి గవర్నమెంట్లు, కోర్టులు, పోలీసులు, రక్త సంబంధికులు, సంఘాలు ఇవన్నీ కూడా పైన ఇస్తాయి. మనల్ని అందరినీ కూడా పైన మాత్రమే బాహ్యంగా మనకి సమాధానం ఇస్తాయి. ఈ మనసులో ఉన్న ఈ అంతరంగంలో ఉన్న యుద్ధాలని ఎవరు రూపుమాపుతారంటే కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే రూపుమాపగలదు. ఒక్క క్రీస్తు సమాధానము మాత్రమే మనల్ని కూడా ఆ సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. అవుట్వర్డ్ పీస్ ఎవరైనా ఇస్తారు, కానీ ఈ ఇన్వర్డ్ పీస్ని కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే, ఈ లోక రక్షకుడు మాత్రమే మరి మనకి ఇవ్వగలడండి. తండ్రి గొర్రెల కాపరిని ఎందుకు ఎంచుకున్నాడంటే ఇక మీదట ఈ యొక్క దేవాలయాల్లో ఈ మనుషులు చేస్తున్న పాపాలకి ప్రక్షాళనగా ఇక మీదట మీరు మీ గొర్రెల్ని ఇవ్వనవసరం లేదు. శిశువు పుడుతున్నాడు, ఈ రక్షకుడు ఈ లోకానికి వస్తున్నాడు, తానే బలిగా మీ గురించి అవుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని గమనించినట్లయితే తనను తానే బలి అర్పించుకున్నాడు. సో ఇక మీదట మీ గొర్రెల్ని సప్లై చేయని అవసరం లేదు దేవాలయాలకి. లోకరక్షకుడు వన్స్ ఫర్ ఆల్ మన అందరి గురించి, మన పూర్వీకుల గురించి, రాబోయే తరము గురించి తనను తానే బలిగా అర్పించుకుంటున్నాడు. ఇక మీదట మీరు సంతోషంగా ఉండండి దేవదూత వారికి కనిపించిందండి. హృదయ అంతరంగాల్ని ఎరిగిన దేవుడు మన వేదనలు కూడా తెలుసండి. భయపడవద్దు, ఇమ్మానుయేలుగా పుట్టిన దేవుడు సదాకాలము మనతో ఉంటాడని, ఈ రక్షణ జీవితకాలము అంతయు కూడా మనకిచ్చి మనల్ని నిర్భయులుగా జీవింపచేయడానికి ప్రభువు పుట్టాడండి. ఈరోజు దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నదండి, మనము క్వాలిఫైడ్. ఏమిటి ఈ క్వాలిఫికేషన్ అంటే విరిగి నలిగిన మనస్సులు కాబట్టి, అవి దేవుడికి ఇష్టమైన బలులు కాబట్టి, ఆ రోజుల్లో గొర్రెల కాపరులవి విరిగి నలిగిన మనస్సులు కాబట్టి, దేవదూత వచ్చి వారికి రక్షణ గురించి ప్రకటించింది కాబట్టి, వారు దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళారు కాబట్టి, ఈరోజు మనము కూడా ఒకవేళ విరిగి నలిగిన బ్రతుకులైతే, విరిగి నలిగిన మనస్సులైతే అదే దేవదూత మనతో కూడా చెప్తుంది రక్షకుడు పుట్టాడు. ఈ రక్షణ అనేది నిర్భయులుగా జీవింప చేయడానికి ఆ యొక్క ఉద్దేశం కలిగి ఉన్నదండి. ఈ రక్షణ ఇంకా మనకి ఏం చేస్తుందంటే జీవితకాలం అంతయు కూడా నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి ఈ రక్షణ వస్తుంది. రెండవదిగా 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించినట్లయితే తన వాగ్దానము గురించి ఆలస్యము చేయువాడు కాడు. మన తండ్రి ఒకసారి వాగ్దానము చేస్తే ఆ ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుంది. మనం అనుకుంటాం ఆలస్యం అవుతుందని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు 2022 సంవత్సరాల క్రితం పుట్టారని అనుకుందాం. 3000 సంవత్సరాల క్రితం ఎందుకు పుట్టలేదు? లేదా 1000 సంవత్సరాల క్రితం ఎందుకు పుట్టలేదు? లేదా 500 సంవత్సరాల క్రితం ఎందుకు పుట్టలేదంటే ప్రవచనాలు నెరవేర్చబడాలండి. బెత్లెహేములో 2000 సంవత్సరాల క్రితము అక్కడ పరిస్థితులు ఎలాగుండేవంటే ఆ లూకాసు వార్త 3వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు చదివితే నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అనే వాక్యాన్ని చూస్తాం. అంటే చాలా మోసము ఆ యొక్క ప్రాంతంలో ఉండేటువంటిదండి. చాలా భయంకరమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఆ మోరల్ వాల్యూస్ ఆ ప్రాంతంలో ఉండేటువంటిది కాదు. ఒక పక్క రోమా చట్టము, ఒక పక్క గ్రీకు ఫిలాసఫీ, ఒక పక్క అన్నీ కూడా ఆ యొక్క అయిష్టమైన దేవుడికి వ్యతిరేకమైనవి, దేవాలయంలో కూడా ఈ యొక్క అన్యాయము అక్రమం ఏలుతున్న సమయం అండి. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టి చనిపోయిన తర్వాత, ఆరోహణమైన తర్వాత మనం ఈరోజు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ జీసస్, హల్లెలూయా అని అనుకున్నట్టు వారు ఏమని విష్ చేసుకునేవారంటే షలోమ్ అని అనుకునేవారు. అంటే సమాధానం మీకు వచ్చునుగాక, అంటే అక్కడ సమాధానం లేదని అర్థం. లేదా ఇంకొంతమంది మరణాత అని విష్ చేసుకునేటువంటి వారు, అంటే ప్రభు మరలా త్వరగా వచ్చేస్తున్నాడు, మనకి ఈ కష్టాలు కొన్ని రోజులే ఉంటాయి, దయచేసి మీ విశ్వాసంలోనికి ముందుకు వెళ్ళండి అని వారందరూ కూడా మరి విష్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉండేటువంటివండి. మరణాత, ప్రభు వస్తున్నాడు, మీరు భయపడద్దని వారిని వారు బలపరుచుకునేటువంటి వారు.
ఇటువంటి సమయంలో ప్రభువు జన్మించాడు. ప్రియులారా, హ్యూమన్స్ క్లోజింగ్ పాయింట్ ఈజ్ గాడ్స్ స్టార్టింగ్ పాయింట్. మరలా చెప్తాను వినండి. హ్యూమన్స్ క్లోజింగ్ పాయింట్ ఈజ్ గాడ్స్ స్టార్టింగ్ పాయింట్. మనుష్యులుగా నలిగి విసిగి చెదిరి లాస్ట్లోకి వచ్చేస్తామండి. ఇంక మనకి ఏమీ ఆపర్చునిటీ లేదు, మాకు ఒక హోప్ లేదు, మాకు నిరీక్షణ లేదని ఆ పాయింట్లోనికి వచ్చేసినప్పుడు అప్పుడు దేవుడు స్టార్ట్ చేస్తాడండి. మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని పైకెత్తాడు, మన శ్రమకి ఫలితాన్ని ఇస్తాడు. నేను కూడా ప్రియులారా పరిచర్యలో చాలా వేదన పడ్డాను. అందరూ నన్ను మోసము చేసిన వారే నాకు ఎదురయ్యారు. ఇంతవరకు తల్లి సంఘము కానీ, మిగతా సంఘాలు కానీ, ఈ కమిటీ వారు కానీ, సంఘ కాపరులు కానీ అనేక మంది నన్ను గాయపరిచారు, మోసము చేశారు. ఒక పరిస్థితుల్లో నేను నాకు ఎందుకు వచ్చి నీ బ్రతుకు చచ్చిపోతే బాగుండని అనుకున్న సందర్భంలో దేవుడు నాకు ఒక హోప్నిచ్చాడు. నో, డోంట్ గివ్ అప్, నేను నీతో తోడుగా ఉన్నాను. ట్రినిటీ దేవుడు ఈ సంఘాన్ని మరి బెంగళూరులో స్థాపించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడండి. హ్యూమన్స్ క్లోజింగ్ పాయింట్ ఈజ్ గాడ్స్ స్టార్టింగ్ పాయింట్. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనాన్ని గమనించినట్లయితే, గొప్ప ప్రవక్త 800 అబద్ధ ప్రవక్తల్ని ఎదుర్కొన్నవాడు ఒక స్త్రీ, ఆ స్త్రీ యొక్క సైన్యాన్ని వారు ఎదిరించలేక ఆ వ్యక్తి పారిపోతున్నాడు. ప్రవక్త ఆ 4వ వచనంలో, ఇంకా చాలు నా ప్రాణము తీసుకో. దిస్ ఈజ్ క్లోజింగ్ పాయింట్ అండి, హ్యూమన్స్ క్లోజింగ్ పాయింట్. వెంటనే గాడ్ స్టార్ట్ చేసేసాడు. ఏమని స్టార్ట్ చేసాడంటే 5వ వచనంలో, ఒక దేవదూత వచ్చి ముట్టి. అంటే ప్రియులారా మరలా చెప్తున్నాను, హ్యూమన్స్ క్లోజింగ్ పాయింట్ ఈజ్ గాడ్స్ స్టార్టింగ్ పాయింట్. క్రీస్తు పుట్టాడు, మీ విశ్వాసాన్ని మధ్యలో ఆపవద్దు. క్రీస్తు పుట్టాడు, మీ యొక్క నమ్మకాన్ని మధ్యలో విడవవద్దు. క్రీస్తు పుట్టాడు, మీ నిరీక్షణని మధ్యలో మరి ఆపివేయవద్దు. క్రీస్తు పుట్టాడు, మీ స్వప్నాలని మధ్యలో చిదిమేయవద్దు. క్రీస్తు పుట్టాడు, మీ పట్టుదలను దయచేసి విడవవద్దు. క్రీస్తు పుట్టాడు, ఈ రక్షణ తెచ్చాడు. ఈ రక్షణ జీవితకాలం అంతా ఉంటుంది. ఈ రక్షణ మనలను నిర్భయులుగా జీవింపచేస్తుంది. అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. లూకాసు సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని చెప్పెను. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఆఖరిగా ముగిస్తానండి, గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ డినైల్స్. దేవుడు చేసిన ఆలస్యం అండి, అది తిరస్కరణ కాదు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించినట్లయితే, అక్కడ వారికి స్థలము లేదు. బెత్లెహేంలో అండి, ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా చాలా చిన్న ప్రాంతం. ఆ రోజుల్లో బెత్లెహేంలో మహా అయితే ఒక 400 మంది ఉండేటువంటి వారు, అంతకన్నా పెద్దది కాదు. అయితే ఎందుకు స్థలం లేదు అంటే, దేశ విదేశాల నుండి వారి ఊరికి ఆ సెన్సస్ గురించని ఆ ప్రజలందరూ కూడా రిటర్న్ అయ్యారు. మరి వీరికి ఎందుకు దొరకలేదంటే, వారందరూ కూడా నజరేతు నుండి బెత్లెహేమ్కి ఆ గాడిద మీద నడుచుకుంటూ వచ్చారు. పైగా తను ఆ యొక్క మేరీ మరి తల్లి మరియా ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకొంచెం స్లోగా వచ్చారు. వీరు స్లోగా వచ్చారు కాబట్టి వారికి స్థలము దొరకలేదండి. అంత మాత్రాన యేసుక్రీస్తు ప్రభువు భేదవాడని అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, ఒకవేళ వారు స్పీడ్గా వచ్చేస్తుంటే, వారు ఆన్ టైంలో వచ్చేస్తుంటే, లేదా ఇతరులు వచ్చి ఆ యొక్క సత్రాలని ఆక్యుపై చేయకముందే వీరు వచ్చేస్తుంటే ప్రవచనాలు నిరర్ధకం అయ్యేవి. ఇప్పుడే ఏమి నేర్చుకున్నామండి? లూకాసు సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని చెప్పెను. ప్రియులారా, ప్రవచనాలు నెరవేర్చబడడానికి అక్కడ కావాలనే దేవుడు ఆలస్యము చేశాడు. మరి సమయం అవుతుంది. మరి దయచేసి మీ ఫోన్స్ని మరి స్విచ్ ఆఫ్ చేయండి. మరి దయచేసి మరి ఎవరిని విష్ చేయొద్దు, కంగారు లేదు, కొంతసేపు తర్వాత కూడా విష్ చేయొచ్చు. మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా దేవుడికి మన యొక్క విజ్ఞాపన తెలియచేయడం ద్వారా, దేవునికి మన స్తుతులు తెలియచేయడం ద్వారా ఆ 25వ తారీఖు ఆ మొదటి ఘడియల్లోనికి అడుగు పెడదాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన బంగారమైన పాద పద్మములకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తెలియచేస్తుంటున్నాం. నానా, ఈ లోకంలో అనేక మంది ప్రజలు రకరకాలుగా భయపడ్డారు, రకరకాలుగా బాధపడ్డారు, రకరకాలుగా
హింసించబడ్డారు. అందులో గొర్రెల కాపరులు కూడా ఉన్నారు. వారి స్థితి దయనీయమైన స్థితిగా ఉన్నప్పుడు భయపడకుడి అని దేవదూతని పంపించి వారికందరికీ నాయన నువ్వు శుభవర్తమానాన్ని తెలియచేసావు. మరి విరిగి నెలిగిన మనస్సులు నీకిష్టమైన బలులని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. గొర్రెల కాపరుల యొక్క బ్రతుకులు విరిగి నెలిగి ఉన్నాయి కాబట్టి, నువ్వు వారిని ప్రేమించావు కాబట్టి మొట్టమొదటిగా వారికి శుభవర్తమానము ప్రకటించబడింది. వారి జీవితములలో భయము అలుముకున్న పరిస్థితి, హింసించబడ్డారు, మరి తండ్రి తృణీకరించబడ్డారు, గాయపరచబడ్డారు, మరి తండ్రి మోసం గావించబడ్డారు. అటువంటి పరిస్థితుల్లో దేవదూత వచ్చి రక్షణ గురించి ప్రకటించగానే వారు దేవునిని స్తుతిస్తూ మహిమపరుస్తూ వెళ్ళారని నీ వాక్య భాగం ద్వారా నేర్చుకున్నాం. వారి జీవితంలో ఆ రాత్రి తండ్రి గొప్ప మార్పుని మేము చూసాం. ఒక గొప్ప టర్నరౌండ్ని మేము చూసాం. అందుని బట్టి నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. ఈ లోకంలో మరి మేము తండ్రి పాపాత్ములుగా ఉన్నప్పుడు మాకు మీరు రక్షణ అనుగ్రహించినందుకు నీకు వందనాలు. తల్లి గర్భం నుండి వేరుపరిచారు, నీకు వందనాలు. ఈ లోకము నుండి మమ్మల్ని వేరుపరిచినందుకు నీకు వందనాలు. నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకొని మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని, క్రైస్తవుల్ని, అనేక మందిని నిత్యత్వంలోనికి మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. వారికందరికీ ఇచ్చిన రక్షణ బట్టి మొట్టమొదటిగా నీకు వందనాలు తెలియచేస్తున్నాం. అనేక మంది తండ్రి గాయపడ్డారు, విరిగి నెలగిన బ్రతుకులు రకరకాలుగా మోసము చేయబడ్డారు, రకరకాలుగా నష్టపోయారు, రకరకాలుగా గాయపడ్డారు. ఇదిగో నీ యొక్క రక్షణ ఈ లోకానికి వచ్చింది గనుక ఈ రక్షణ అనేది తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సర్వసత్యంలోనికి నడిపిస్తుంది గనుక, ఈ రక్షణ అనేది తండ్రి అది నిత్యము ఉంటుంది గనుక, నిర్భయులుగా చేస్తుంది గనుక, నిర్భయముగా నీ పిల్లలందరూ ఉండడానికి సహాయం చేయండి. ఏ స్థితిలోనైనప్పటికీ కూడా భయపడకుండా నువ్వు ఈ లోకంలోనికి వచ్చావు గనుక, మా హృదయంలోనికి వచ్చావు గనుక, ఈ లోకంలోనికి వచ్చి మా యొక్క పాపాన్ని, శాపాన్ని నువ్వు కొట్టివేసావు గనుక నీతిగా, పరిశుద్ధముగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ యొక్క క్రిస్మస్ నుండి ఈ మునుపెన్నడూ లేని సంతోషము, సమాధానము, ఆరోగ్యము, మునుపెన్నడూ లేని తండ్రి ఈ యొక్క తండ్రి ఆనందము బిడ్డలకు అందరికీ దయచేయండి. తండ్రి ఇంతకు ముందు జరుపుకొని క్రిస్మస్లు ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి, ఈ సంవత్సరము నుండి మేము జరుపుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకంలో రక్షకుడిగా మీరు మా గురించి అవతరించినందుకు నీకు వందనాలు. ఆ రక్షణ మేము పొందుకున్నాం. మరి ఎవరో రక్షణ నుండి మరి తండ్రి తొలగిపోకుండా సహాయం చేయండి. నీ ప్రజలందరూ కూడా నీతిగా జీవించడానికి సహాయం చేయండి. అది నిజమైన క్రిస్మస్. నీ ప్రజలందరూ కూడా తండ్రి పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. అది నిజమైన క్రిస్మస్. నీ ప్రజలందరూ కూడా నిర్భయులుగా దేనికి భయపడకుండా ఉండడానికి సహాయం చేయండి. అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన రక్షణని నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాము. ఆ వాక్యము తండ్రి మా హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారం జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మన జీవితంలో అనేకమైన విషయాలు డిలే అయ్యాయి. అనేక మందికి వివాహం అవ్వట్లేదు, అవునా కాదా? అనేక మందికి పిల్లలు పుట్టట్లేదు, అవునా కాదా? పరిచర్లు గ్రో అవ్వట్లేదు, అవునా కాదా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, అవునా కాదా? కానీ ఒకవేళ ఈ పూర్వకాలంలో మీరు అనేకమైన వాగ్దానాలు ఒకవేళ పొందుకొని ఉంటే, దేవుడు చెప్పినా జరగట్లేదంటే దేవుడు ఉద్దేశపూర్వకంగా ఆయన అనుకున్నది చేయడానికి డిలే చేస్తున్నాడు. మనకి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారబోతుందండి. నిర్భయులుగా మనము జీవించడానికి దేవుడు ఈ రక్షణను తీసుకుని వచ్చాడు. ప్రియులారా, ఒకవేళ ఇంకా కూడా మీరు భయంలో ఉంటే, తప్పు చేయకపోయినా, ఒకవేళ దేవుడు రక్షణ ఇస్తే అనేక సార్లు మనము చదివామండి ఆ జకర్యా ప్రవచనము. నిర్భయులుగా ఉండడానికి, అది కూడా జీవితకాలం అంతా కూడా ఉండడానికి ఈ రక్షణ. భయపడవద్దు. ఈ యొక్క రక్షణ జీవితకాలమంతా ఉండేటువంటిది. ఈ రక్షణ జీవితకాలం అంతా కూడా నిర్భయులుగా జీవింపచేస్తుంది. దేని గురించి భయపడద్దు. తప్పు చేస్తే అప్పుడు భయపడాలి, తప్పు చేయకపోతే ఎవ్వరికీ కూడా భయపడవలసిన పని లేదు. ఒకవేళ మీరు ఇంకా భయపడుతుంటే మీకు రక్షణ రాలేదు, మీ ఇంటికి రక్షణ రాలేదు. దయచేసి 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 ప్రభు పుట్టేశాడు ఆల్రెడీ. ఆ రక్షణ లోకంలోనికి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా ఎందుకు భయము?
దయచేసి భయపడవద్దు. ఎందుకంటే మనం అందరివి కూడా విరిగి నలిగిన బ్రతుకులు, విరిగి నలిగిన మనస్సులు. దేవుడు ఆ యొక్క గొర్రెల కాపరుల యొక్క పరిస్థితిని ఎలాగైతే తారుమారు చేశాడో మన జీవితంలో కూడా తారుమారు చేయబోతున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. షాలోమ్.